నమస్తే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధరణి సమస్యల పరిష్కారం కోసం ఇటీవల కొన్ని ప్రత్యేకమైన చర్యలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఫిబ్రవరి 28వ తారీఖు 2 ఆదేశాలు జారీ అయినాయి. ఒకటి సర్క్యులరు, ఒకటి మెమో రూపకంగా. ధరణి సమస్యల్ని ఎవరు ఏ విధంగా పరిష్కారం చేయాలో తెలియజేస్తూ 2021లో ఏదైతే సర్క్యులర్ నంబర్ 1 జారీ అయిందో దాంట్లో మార్పు చేర్పులు చేసుకుంటూ మరొకసారి ఒక కొత్త సర్క్యులర్ని ఫిబ్రవరి 28వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. ఇది కూడా సర్క్యులర్ 1. అది 2021లో జారీ చేసిన సర్క్యులర్ 1, ఇది 2024లో జారీ చేసిన సర్క్యులర్ 1. ఈ సర్క్యులర్ని ప్రధాన భూపరిపాలన కమిషనర్ CCLA జారీ చేయడం జరిగింది. ఈ సర్క్యులర్ ప్రకారం ఇంతకు మునుపు కలెక్టర్ స్థాయిలో మాత్రమే ఉన్న అధికారాలు కొద్దిగా CCLA వరకు కూడా ఉండేటివి. ఆ అధికారాలని వికేంద్రీకరిస్తూ కింద అడిషనల్ కలెక్టరు, RDO, తహసీల్దార్ వరకు కూడా కొన్ని అధికారాలు వాళ్ళు కట్టబెడుతూ ధరణిలో దాదాపుగా 35 పైగా ఉన్న మాడ్యూల్స్లో ఏ సమస్యని ఎవరు ఏ విధంగా పరిష్కరించాలి అని కొన్ని కొత్త ఆదేశాలని ప్రభుత్వం జారీ చేసింది. అదే రోజున ఇప్పటికే పేరుకుపోయిన దాదాపుగా 2.5 లక్షల దరఖాస్తులు ఏవైతే ధరణిలో ఉన్నాయో వాటి పరిష్కారం కోసం ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలి అని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాల మేరకు మార్చి 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. అందుకుగాను మండల స్థాయిలో కమిటీలు వేస్తూ ఆ కమిటీలు స్క్రూటినీ చేయాలి. తహసీల్దారు చేసిన స్క్రూటినీ, ఆయన ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఆ పై స్థాయిలో ఉండే అధికారులు ఎవరైతే ఉన్నారో RDO కానీ, జాయింట్ కలెక్టర్ కానీ, కలెక్టర్ కానీ, CCLA కానీ వారికి ఇచ్చిన అధికారాల మేరకు చర్యలు తీసుకొని ధరలో మార్పు చేర్పులు చేయాల్సి ఉంటుంది. ఈ స్పెషల్ డ్రైవ్ 9వ తారీఖు ముగిసిపోయిన తర్వాత సమయం సరిపోలేదనే ఉద్దేశంతో మరొకసారి ఈ గడువుని పొడిగిస్తూ ఈ నెల 17వ తేదీ వరకు కూడా స్పెషల్ డ్రైవ్ చేయాలి అని చెప్పి ప్రభుత్వం మరొకసారి ఈ నెల 11నే ఆదేశాలు జారీ చేసింది. ఈ స్పెషల్ డ్రైవ్ కొనసాగుతూ చివరిలో ఉన్న సమయంలోనే ఎన్నికల షెడ్యూల్ వచ్చింది కాబట్టి, ఎన్నికల షెడ్యూల్ ఉంది. ఆ కారణంతో ఈ శనివారం రోజున ఈ స్పెషల్ డ్రైవ్ నిలుపుదల చేస్తూ తాత్కాలికంగా మరొక ఆదేశాన్ని ప్రభుత్వం జారీ చేసింది. ఇప్పుడు ఈ నేపథ్యంలో ఇప్పుడు ధరణి దరఖాస్తులు ఇంకా పెట్టుకోవడానికి అవకాశం ఉందా? పెండింగ్లో ఉన్న దరఖాస్తులు ఏమవుతాయి? ఇప్పటికే స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ రిపోర్ట్లు మాత్రమే తయారైనాయి, వాటిని ఇంకా ధరణిలోకి రాలేదు. ఎందుకంటే సాఫ్ట్వేర్ల మార్పులు ఇంకా పూర్తి కాలేదు కాబట్టి కింద తహసీల్దార్లు రిపోర్ట్లు తయారు చేసుకున్నారు, వాటిని పంపారు. కొన్ని వాళ్ళ స్థాయిలో ఆమోదించాల్సి ఉన్నాయి. ఈ రిపోర్ట్లు ఇప్పుడు ఆమోదిస్తారా? డ్రైవ్ ఆగిపోయింది కాబట్టి మళ్ళీ ఎన్నికలు అయిపోయేంత వరకు కూడా ధరణిలో ఏ సమస్యలు పరిష్కారం కాకుండా నిలిచిపోతాయా అనే అనుమానాలు చాలా మందికి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒక 2 విషయాలను మీ ముందు ఉంచే ప్రయత్నం. ఒకటి, స్పెషల్ డ్రైవ్ మాత్రమే తాత్కాలికంగా నిలిచిపోయింది. ధరణిలో పేరుకుపోయిన దరఖాస్తులని సత్వరంగా పరిష్కారం చేయడం కోసం ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన కార్యక్రమం తీసుకుంది. ఆ ప్రత్యేకమైన కార్యక్రమం ఎన్నికల షెడ్యూల్ వల్ల తాత్కాలికంగా నిలుపుదలేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కానీ ధరణి సమస్యల పరిష్కారాన్ని ఏ విధంగా చేయాలి, ఎవరికి అధికారాలు ఉన్నాయి, రెగ్యులర్గా జరగాల్సిన పని ఏంటో తెలియజేస్తూ ఏదైతే సర్క్యులర్ ప్రభుత్వం జారీ చేసిందో అది అమల్లోనే ఉంది. CCLA సర్క్యులర్ 1 ఫిబ్రవరి 28వ తారీఖున ప్రభుత్వం జారీ చేసిన ఈ సర్క్యులర్ అమల్లో ఉంది. దీని ప్రకారము ధరణి సమస్యల మీద చర్యలు కొనసాగుతూ ఉండాల్సే ఉంటుంది. అంతేకాదు ఈ ఆదేశాలు కూడా ఈ ధరణి సమస్యలని పరిష్కారాన్ని ఆపకుండా ఉంచడం కోసం రాబోయే రోజుల్లో ధరణిని సంపూర్ణంగా మార్పు చేర్పులు చేయాలి, రైతులకు ఎలాంటి చిక్కులు లేకుండా భూ యజమానుల హక్కులని కాపాడుతూ ప్రత్యేకమైన వ్యవస్థ, కొత్త నియమాలు, కొత్త చట్టాలు చేసే ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తుంది. ఈ లోపల దరఖాస్తుదారులు, సమస్యలు ఉన్న వాళ్ళు వేచి చూడకుండా ఉండటం కోసం, వచ్చిన సమస్యల్ని వెంటనే పరిష్కారం చేయడం కోసం ఈ తాత్కాలిక చర్యలు ప్రభుత్వం తీసుకుంది. అందులో భాగంగానే స్పెషల్ డ్రైవ్, అదేవిధంగా ఈ సర్క్యులర్ ఇంకా అమల్లోనే ఉంది. ఈ సర్క్యులర్ ఏం చెప్తుంది? ఇంతకు మునుపు 2021వ సంవత్సరంలో జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం అయితే ఎవరికి భూమి సమస్య ఉన్నా ధరణిలో ఉన్న 35 మాడ్యూళ్ళ ద్వారా దరఖాస్తు పెట్టుకోవాలి. రకరకాల మాడ్యూళ్ళు ఉన్నాయి. ల్యాండ్ గ్రీవెన్స్ మాడ్యూల్ అని, పాస్బుక్ డేటా కరెక్షన్ కోసం TM33 మాడ్యూలు, నిషేధ జాబితా సవరణ కోసం మరొక మాడ్యూల్, ఇట్లా రకరకాల మాడ్యూల్స్లో దరఖాస్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ వచ్చిన దరఖాస్తులన్నీ కూడా జిల్లా కలెక్టర్లే వాటిని పరిశీలించి పరిష్కారం చేయాల్సి ఉంటుంది. అందులో కొన్ని సమస్యల పరిష్కారం CCLA వరకు రావాల్సి ఉంటుంది. ముఖ్యంగా TM33లో ఉన్న చాలా వరకు అంశాలు కూడా CCLA స్థాయికి తేవాలి అనేది ఇంతకు మునుపు ఉన్న ఆదేశాలు.
ఈ ఆదేశాలని మార్పు చేర్పులు చేస్తూ ఫిబ్రవరిలో కొత్తగా మరొక సర్క్యులర్ జారీ చేశారు. ఈ సర్క్యులర్ ప్రకారం ఒక 2-3 ముఖ్యమైన మార్పులు వచ్చినాయి ధరణి సమస్యల పరిష్కారం చేసే విధానంలో. మొదటి మార్పు ఏంటంటే, అన్ని అధికారాలు జిల్లా కలెక్టర్ స్థాయిలో మాత్రమే కాకుండా అధికారాలను వికేంద్రీకరిస్తూ కొన్ని మాడ్యూళ్ల పరిష్కారం తహసీల్దారు, మరికొన్ని మాడ్యూళ్ల పరిష్కారం ఆర్డీఓ, మరికొన్నిటికి కలెక్టరు, ఇంకొన్ని వాటికి సిసిఎల్ఎస్ స్థాయిలో అధికారాలు కట్టబెట్టడం జరిగింది. అంటే అధికారాల వికేంద్రీకరణ జరిగింది ఈ సర్క్యులర్ ద్వారా. అన్ని సమస్యలు కేవలం కలెక్టరే కాకుండా తహసీల్దార్ నుంచి సిసిఎల్ వరకు రకరకాల అధికారులు ఈ రోజున ధరణి సమస్యల పరిష్కారం చేయడానికి అధికారం కలిగి ఉన్నారు. ఇది ఒక కీలకమైన మార్పు. ఇక రెండవ మార్పు ఏంటంటే, ఏ సమస్య పరిష్కారం చేయాలన్నా ఆ సమస్యలపై తహసీల్దారు రిపోర్టు, తహసీల్దారు నివేదిక తప్పనిసరి. తహసీల్దారు ఆయన టీం ఎవరైతే ఉంటారో ఆ తహసీల్దార్ కింద అధికారులతో ఎంక్వైరీ చేయించి తహసీల్దార్ ఒక రిపోర్ట్ పంపాల్సి ఉంటుంది. ఆ రిపోర్ట్ ఆధారంగానే ఎవరైతే ఈ సమస్యలను అప్రూవల్ చేయాలో ఆ సంబంధిత అధికారులు అప్రూవల్ చేయడానికి అవకాశం ఉంటుంది. రిపోర్ట్ మ్యాండేటరీ. ఇక మూడవది ఏంటంటే, సమస్య ఒకవేళ ఆ సమస్య మీద పరిష్కారం చేయటం కుదరకపోతే ఆ దరఖాస్తును తిరస్కరించాల్సి వస్తే ఆ తిరస్కరణకు ఏవైతే కారణాలు ఉన్నాయో ఆ కారణాలను తప్పకుండా తెలపాల్సి ఉంటుంది. ఆర్డీఓ స్థాయిలో తిరస్కరిస్తే ఆర్డీఓ, కలెక్టర్ స్థాయిలో తిరస్కరిస్తే కలెక్టరు, లేదా సీసీఎల్ అయితే సీసీఎల్ఏ. ఒకవేళ కొన్ని మాడ్యూల్స్కి తహసీల్దార్కి అధికారం ఉంది కాబట్టి తహసీల్దారు తిరస్కరించినా సరే కారణాలు తప్పకుండా చెప్పాల్సి వస్తుంది. అంతేకాకుండా ఏ దరఖాస్తు వచ్చినా ఎంత కాలంలో పరిష్కారం చేయాలనే అంశాన్ని కూడా ఈ సర్క్యులర్లో ఫిబ్రవరి 28వ తారీఖున ఏదైతే సర్క్యులర్ ఇవ్వడం జరిగిందో దాంట్లో స్పష్టంగా చివరిలో చెప్పారు. జిల్లా కలెక్టర్ కానీ తహసీల్దార్ కానీ వాళ్ళ దగ్గర ఉన్న దరఖాస్తులని 7 రోజుల్లోగా పరిష్కారం చేయాలి. అదేవిధంగా సిసిఎల్ అడిషనల్ కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ 3 రోజులలో వాళ్ళ దగ్గర ఉన్న దరఖాస్తులే పరిష్కారం చేయాలి అని చెప్పి ఇందులో గైడ్లైన్స్లో పొందుపరిచారు. మరి ఇప్పుడు ఏమవుతుంది? డ్రైవ్ ఆగిపోయింది కదా. డ్రైవ్ మాత్రమే ఆగిపోయింది. ఈ సర్క్యులర్ మేరకు ఇప్పటికీ ధరణిలో దరఖాస్తులు పెట్టుకోవచ్చు. ఆ దరఖాస్తుల మీద ఇప్పుడు ఏ మాడ్యూల్లో ఎవరికైతే అధికారం ఉందో వారే వాటిని నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఆ నిర్ణయం తీసుకునే ముందు కింద స్థాయి అధికారుల నుంచి నివేదికలు తెప్పించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ నిషేధ జాబితా సవరణ ఉంది ఉదాహరణకి, అది జిల్లా కలెక్టర్కి అధికారాలు ఉన్నాయి ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ లిస్ట్ని సవరించడానికి. దరఖాస్తు పెట్టుకున్నట్లయితే జిల్లా కలెక్టరు ఆ దరఖాస్తుని తహసీల్దార్కి పంపాల్సి ఉంటుంది. తహసీల్దారు నివేదిక తయారు చేయాలి, అది ఆర్డీఓకి పంపాలి. వారి ద్వారా జాయింట్ కలెక్టర్ అడిషనల్ కలెక్టర్కి వస్తుంది. అడిషనల్ కలెక్టర్ ఇచ్చిన నివేదిక ఆధారంగా జిల్లా కలెక్టర్ నిర్ణయం తీసుకుంటాడు. టీమ్ 33లో కొన్ని అధికారాలు సీసీఎల్ఏకి ఉన్నాయి. ఇప్పుడు దరఖాస్తు పెట్టుకోవచ్చు. సీసీఎల్ఏ నిర్ణయం తీసుకోవాలంటే మళ్ళీ ఆ అప్లికేషన్ తహసీల్దార్కి వెళ్తుంది. తహసీల్దారు, ఆర్డీఓ, జాయింట్ కలెక్టరు, అడిషనల్ కలెక్టరు, ఆ విధంగా కలెక్టరు నివేదికల ఆధారంగా సీసీఎల్ఏ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన కాల వ్యవధి ఉంది. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ రోజున స్పెషల్ డ్రైవ్ మాత్రం ఈ ఎన్నికల నియమావళి వల్ల ప్రభుత్వం దాన్ని నిలుపుదల చేసింది. ధరణిలో పరిష్కారం కోసం ఏదైతే సర్క్యులర్ ఆదేశాలు ఉన్నాయో అవి కొనసాగుతాయి. దాని ప్రకారం ఎవరు ఎట్లా దరఖాస్తు పెట్టుకోవాలి, ఏ నివేదికలు ఉండాలి, ఎట్లా పరిశీలన చేయాలి, ఎవరు నిర్ణయం తీసుకోవాలి అయితే ఆదేశాలు ఉన్నాయో దాని మేరకు సమస్యల పరిష్కారాన్ని కొనసాగించాల్సి ఉంటుంది.